నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. దేశ ప్రధానులు భారతదేశాన్ని ఇప్పటివరకు పరిపాలించిన వారు, ప్రస్తుతం పరిపాలిస్తున్నవారు. అయితే ఎవరు గొప్ప అనే దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక చర్చ. ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మరి భారత ఆర్మీ పాకిస్తాన్లో 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి అటాక్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ భారత్ మీద అటాక్ చేసేటువంటి క్రమంలో మరి వారు పంపినటువంటి మిస్సైల్స్ అన్నింటిని కూడా భారత ఆర్మీ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే మళ్ళీ మధ్యలో అమెరికా మధ్యవర్తిత్వం చేసి కాల్పుల విరమణ సీజ్ ఫైర్ని ఏదైతే ఉందో దాన్ని ఇరు దేశాలు అంగీకరించేంటి ట్రంప్ ఒక పోస్ట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ ఇరు దేశాల మధ్య చర్చలు నడవటం. సో ఏదైనప్పటికీ కూడా అసలు భారత్ పాకిస్తాన్ తోటి యుద్ధం చెయ్యాలా వద్దా అనేటువంటి చర్చలు, అదేవిధంగా పాకిస్తాన్ ఏమో వారి దేశంలో సంబరాలు చేసుకోవటం మేము గెలిచామంటూ, అదేవిధంగా భారత్ ఏమో ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులను చాలా వరకు మట్టు పెట్టాము, ఇక మీదట కూడా ఉగ్రవాదాన్ని సహించమంటూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పటం. అయితే ఈ నేపథ్యంలో యుద్ధాన్ని విరమించుకున్నందుకు, అయితే ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించి మరి యుద్ధాన్ని ఆపినటువంటి క్రమంలో మరి చాలామంది ఇటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద కూడా కొన్ని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో మరి దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం వచ్చినటువంటి సమయంలో మధ్యవర్తిత్వం వహించినటువంటి దేశాలను కూడా లెక్క చేయకుండా మరి పాకిస్తాన్కి గట్టిగా జవాబు చెప్పారని ఇటు కాంగ్రెస్ ప్రేమికులు, అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు 3వ ఆయన ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే ఇప్పటివరకు ఆయన నాయకత్వంలో ఉగ్రవాదులు దేశం లోపలికి చొరబడి బాంబులు పెట్టాలనేటువంటి నేపథ్యంలో ప్రతిక్షణం కూడా భయపడుతూనే ఉన్నారు. సో మోదీ గారు బలమైన నాయకుడు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు కానీ. అయితే ఇప్పుడు మోదీ గారు గొప్ప లేకపోతే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు గొప్ప అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. దాంతో మనతో డిస్కస్ చేయడం కోసం ఇక్కుర్తి నరేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతోటి అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే నరేష్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మోదీ గారు గొప్ప, ఇందిరాగాంధీ గారు గొప్ప, ఎందుకంటే ఇద్దరు కూడా మన దేశాన్ని మరి ఎంతో సస్యశ్యామలంగా పరిపాలించినటువంటి నేతలు, అందులో నో డౌట్. అయితే యుద్ధం వచ్చినటువంటి నేపథ్యంలో దేశాన్ని రక్షించుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి దాని మీద ఇది మన ప్రధానమైన చర్చ నరేష్ గారు. అంటే ముందుగా మనం ఒకటి చర్చించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. భారతదేశం ఏర్పడిన కాడి నుంచి భారతదేశానికి ప్రధానులుగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారి వరకు అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు అన్ని విధాలుగా భారతదేశం కోసం, భారతదేశ భద్రత కోసం, భారతదేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించడం కోసం నిర్వివాహంగా పనిచేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఎవరు మోడీ గొప్ప, ఇందిరాగాంధీ గొప్ప అనే ఒక నేరేటివ్ వర్డ్స్ని, రాంగ్ వర్డ్స్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం కోసం నిర్విమాంగా కొంతమంది అతి జాతీయవాదులు తీసుకొని వస్తున్నారు. దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఒక్కరే భారతదేశానికి అన్ని విధాలుగా పనిచేసే వ్యక్తి, అన్ని విధాలుగా ఉగ్రవాదుల నుంచి భారతదేశాన్ని కాపాడే అతను ఒక్కడే అని భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు, నరేంద్ర మోడీ గారి అభిమానులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానీ ఇలాంటి ఫాల్స్ నేరేటివ్ వర్డ్స్ని జనాల్లోకి తీసుకొని వెళ్ళటం ఎవరికి మంచిది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం నిజంగా 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, ఇప్పుడు జరిగిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి భారత జవాన్లు, భారత ఆర్మీ కనుసన్నల్లో చేశారు. కానీ ఇందిరాగాంధీ గారు కానీ మోడీ గారు కానీ తీసుకోలేదు. కాకపోతే ఆ యుద్ధానికి సంబంధించిన అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకునేది మాత్రం మనది పాకిస్తాన్ లాగా ఒక ఆర్మీ వ్యవస్థలో జరిగేది కాదు. ఒక ఎలక్టెడ్ బాడీ ఉండి రాజ్యాంగబద్ధ వ్యవస్థ మనకి ఒక నిర్ణయం తీసుకోవాలంటే రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయిన వ్యక్తులు నిర్ణయం తీసుకుంటే దాన్ని పాటించాల్సిన వ్యక్తులు ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎవ్రీథింగ్ భారత రక్షణ దళాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గొప్ప అనే దాన్ని గురించి మనం కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. ఇలాంటి వర్డ్స్ తీసుకొని వెళ్ళటం జాతీయ సమైక్యవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. అంటే ఎవరు గొప్ప అనే దాని మీద తీసుకోవటానికి అప్పుడున్న హిస్టారికల్ కాంటెక్స్ట్
కాంటెక్ట్స్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎప్పుడు అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకొని ఎవరి శైలిలో వాళ్ళు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలనే ఒక భారతీయ వాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఒక జాతీయవాదాన్ని మనం అందరం ఒకటే అనే విషయాన్ని ప్రజల్లో తీసుకొని వెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు సఫలీకృతులయ్యారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన అభిమానులు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం పాకిస్తాన్కి మోకరిల్లేదు అనే రాంగ్ వర్డ్స్ ప్రజల్లోకి పంపించడం, అలాంటి సంకేతం రాంగ్ కథనాలు వల్లి వారించడం వలన ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుందనేది ఇప్పుడు మనం ఒకటి గమనించాలి. ఇందిరాగాంధీ అభిమానులు, మోడీ గారి అభిమానులు అని భారతదేశం రెండుగా డివైడ్ అయితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? దేశానికి నష్టం. దేశానికి నష్టం. ఇలాంటి వర్డ్స్ తీసుకొని వెళ్ళటంలో ఎవరికి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. విక్రమ్ మిస్త్రీ గారు, ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ గారు ఎవరు చెప్పిన వర్డ్స్ చెప్తారు? ప్రభుత్వం ఏదైతే తీసుకొని వచ్చిందో యుద్ధం ఆపడానికి సంబంధించి అది చెప్పింది చెప్తారు. ఆయన చివరికి సోషల్ మీడియాలో ఎన్ని విధాలుగా దాడులు చేశారు. చివరికి వాళ్ళ ఫ్యామిలీని కూడా విపరీతంగా ట్రోల్స్ చేసే పరిస్థితికి వస్తే అతను తన ట్విట్టర్ అకౌంట్ కూడా క్లోజ్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినాయి. అతి భావోద్వేగ చర్యలు, ఇలాంటి చర్యల వలన అంతిమంగా భారతదేశానికి నష్టమే కానీ ఎటువంటి లాభం లేదు. మనం ఇప్పుడు నరేష్ గారు, యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు ఎక్కువ తెగు చూపారా, నరేంద్ర మోదీ గారు ఎక్కువ తెగు? ఇప్పుడు మనం చూద్దాం. 1971లో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాల వలన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇందిరాగాంధీ ఆ యుద్ధంలో భారతదేశం గెలిచింది. చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో భారతదేశం ఆ రోజు యుద్ధంలో గెలిచింది. ఆ రోజు అమెరికా మనకు సపోర్ట్ లేదు, చైనా మనకి సపోర్ట్ లేదు, యునైటెడ్ నేషన్ కూడా సపోర్ట్ లేదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సోవియట్ యూనియన్ ఒక సహకారంతో ఇండియా పాకిస్తాన్ మీద విజయం సాధించింది. విజయం సాధించడం కూడా కాదు, సుమారు 90,000 పైచిలకు పాకిస్తాన్ బలగాలు ఇండియాకి సరెండర్ అయ్యాయి. సరెండర్ అవటం కూడా కాదు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ ఇప్పుడు కూడా సంతకం, ఆ రోజున్న కమాండర్ సంతకం చేసి తూర్పు పాకిస్తాన్కి సంబంధించి సంతకం చేసి ఇప్పటికి కూడా ఆధారాలతో సహా ఉంది. ఇది హిస్టరీ. ఎవరు ఈరోజు 2025లో మనం విరమించుకున్న కాల్పుల విరమణ దానివల్ల ఏం లాభం జరిగింది ఇండియాకి? ఇంతవరకు పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు ఏమన్నా మనకు అప్పగించిందా? లేకపోతే పహల్గామ్ దాడులు చేశాం కదా సార్, ఇలాంటి దాడులు చాలాసార్లు చేసాం మనం. పూర్వీలో జరిగిన అటాక్ అప్పుడు మనం ఆ రోజు దాడి చేసాంగా, సర్జికల్ స్ట్రైక్స్ చేసాంగా. పల్వామాలో జరిగిన దాడికి మనం బాల్కోట్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసాం కదా. ఇంకా దాడులు జరుగుతాయి. దానివల్ల ఉపయోగం ఏమన్నా? ఉగ్రవాదులు ఏమన్నా అంతం ఉందా? నెక్స్ట్ ఉగ్రవాద చర్యలు భారతదేశం మీద జరగవని గ్యారంటీ ఉందా? ఎవరిస్తారు ఈ గ్యారంటీ? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గొప్ప దీనికంటే కూడా కంపేర్ చేస్తే ఇది నిజంగా కంపేర్ చేయాల్సిన ఓడి కూడా ఉంది. ఎందుకోసం అంటే ఎవరైతే అతి జాతీయవాదంతో పెట్టరేగుతా విపరీతమైన ట్రోల్స్ సోషల్ మీడియా వేదిక కావచ్చు, విపరీతమైన వీడియోస్ ప్రచారం ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి అరికట్టాలంటే ఎవరు బలమైన నేత? ఆ రోజున్న ప్రతికూల పరిస్థితుల్లో ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్కి అమెరికా డైరెక్ట్గా యుద్ధంలో పాలు పంచుకుంది. మన మీద వాళ్ళకి సంబంధించిన నావికా దళాలను కూడా మన మీదకి దాడి చేసే విధంగా సంసిద్ధమైంది. ఆ రోజు సోవియట్ యూనియన్ భారతదేశం మాకు మిత్రపక్షం, భారతదేశం మీద అటాక్ చేస్తే మా మీద జరిగినట్టే ఇంకొక ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే పరిస్థితులకు కూడా మేము వెనకాడం అని సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు అమెరికా వెనక్కి తగ్గింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళ మీద విజయం సాధించి 90,000 మంది సైనికులు మనకు లొంగిపోయారు, సరెండర్ అయ్యారు. సరెండర్ అయింది లిఖితపూర్వకంగా వాళ్ళు సంతకం చేశారు. విత్ వాళ్ళకున్న వెపన్స్, అణ్వాయుధాలు అన్నిటినీ సరెండర్ చేశారు. ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ సరెండర్. ఇలాంటి ఏది గొప్పది అంటే 2025 ఈరోజు మనం యుద్ధం చేసి మనం గెలిచామని మనం చెప్పుకుంటున్నాం. పాకిస్తాన్ మనల్ని శనగొరింది, భయపడింది. మనం వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద, వాళ్ళకి సంబంధించిన ఎయిర్ బేసెస్ మీద దాడులు చేశాము, మనల్ని చూసి పాకిస్తాన్ భయపడుతుందని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు ఇదే మనం గెలిచామని చెప్పుకుంటుంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? పాకిస్తాన్ మేము కూడా యుద్ధంలో గెలిచామని చెప్పుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనం కాల్పుల విరమణ, యుద్ధ విరమణ చేసి ఏం సాధించాం ఈరోజు? దానికి ఎవరు సమాధానం చెప్తారు? నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి కదా. ఇంకొకటి ఏదైతే ఉన్నారో, నేను ఎక్కడైతే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారో
అతను నా దౌత్యపరమైన నేను చేసిన ఒత్తిడి వల్లనే, నేను చేసిన వాణిజ్యంగా మీకు ఎటువంటి బిజినెస్లు ఇవ్వము, ట్రేడింగ్ స్ట్రైక్ ఆఫ్ చేస్తాము, ట్రేడింగ్ వెపన్ యూజ్ చేస్తున్నాం అని ఒక బెదిరింపు ధోరణితోనే నేను యుద్ధాన్ని ఆపానని చెప్తున్న ట్రంప్ గారికి మనం ఏం సమాధానం చెప్తాం? మీరేమో ఇక్కడుండి దానికి ఇంతవరకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు మోడీ కానీ, భారత్కి సంబంధించిన ఎవరైనా ఆఫీసర్స్ కానీ, మినిస్ట్రీ కానీ, ఫారిన్ మినిస్టర్ కానీ ఎవరైనా దీని మీద ఇది కాదు అని, ఇది తప్పు అని మన గురించి చెప్పగలిగే పరిస్థితి అంటే మనం ట్రంప్కి, అమెరికాకి భయపడి మనం యుద్ధం విరమించామనే మెసేజ్ జనాల్లోకి, దేశ ప్రజల్లోకి వెళ్ళింది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? సో ఫైనల్గా నరేష్ గారు ఈ అంశంలో ఇద్దరు ఎవరు తక్కువ కాదు, ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వారు ప్లాన్డ్గా పాకిస్తాన్ మీద వారు యుద్ధాన్ని ప్రకటించారని చెప్పొచ్చా? ఎస్, వాళ్ళకి ఆ రోజున్న పరిస్థితులకు తగ్గట్టు, నిర్దిష్ట పరిస్థితులకు తగ్గట్టు మానవీయ కోణంలోనూ విశాల దృక్పథంతోనూ అర్థమైందా, దేశ భవిష్యత్తు, దేశ రక్షణ కన్సిడర్ చేసుకొని, దృష్టిలో ఉంచుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేశారు, ఎవరు వ్యూహాలు వాళ్ళు రచించారు. ఇంకా చెప్పాలి అనుకుంటే ఎవరు బలమైన వ్యూహంతో తిప్పికొట్టి పాకిస్తాన్ని చాలా బైనిమేస్, ఫస్ట్ అయితే 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం అనే చెప్పాలి. ఆ రోజు అప్పటి నుంచి టెర్రరిస్ట్ అటాక్లు కానీ చాలా వరకు తగ్గినాయి. తర్వాత 99 ఇలాంటి వాటిలో 95లో కొన్ని జరిగినాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ తప్పితే కొన్ని సంవత్సరాలు చాలా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు గడిచిన 10-15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి విపరీతంగా భారత్ మీద ఉగ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. 2005లో బాంబేలో జరిగిన వరుస బాంబులు పేళ్ళు అవ్వచ్చు, ఉర్వీకి సంబంధించిన జవాన్ల మీద జరిగిన దాడి అవ్వచ్చు, పహల్మా దాడి అవ్వచ్చు, నిన్న జరిగిన పహల్గాన్ దాడి అవ్వచ్చు. ఇలాంటి అనేక దాడులు చేస్తానే ఆ రోజు మనం ఏం చెప్పాం, పుర్వీ దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసాం, ఉగ్రవాదులు భయపడ్డారు, భారత్ వైపు కన్నెత్తు చూడటానికి కూడా అని చెప్పిన ప్రధాని మోడీ గారు ఆయన పరిపాలనలోనే 2019లో మళ్ళీ ఇంకొక దాడి జరిగింది, పహల్మా దాడి. ఆ దాడిలో కూడా, ఆ దాడి జరిగిన తర్వాత మనం ఆ బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ అని చెప్పి ఇంకోటి చేసి మళ్ళీ మనం భయపెట్టాం, వాళ్ళ ఉగ్రవాద స్థావరాలని మనం కూల్చేసాము అని చెప్పారు. మళ్ళీ సేమ్ ఉగ్రవాద దాడి 2020లో మళ్ళీ జరిగింది. నెక్స్ట్ జరగదని గ్యారెంటీ ఏంటి? మనం ఏ నిర్దిష్ట ప్రణాళికలతో మనం కాల్పుల విరమణ చేసాము ఇప్పటి వరకు? ఎటువంటి అవన్నీ ఎవరు భారత ప్రజానికానికి ఎవరు చెప్పాలి? భారత్ మీద పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేస్తుందంటే యావత్ భారత జాతి కులాలకి, మతాలకి అతీతంగా భారత ప్రధానమంత్రికి కానీ భారతదేశానికి సపోర్ట్ చేశారు. మేమంతా ఒకటే, మేమంతా భారతీయులు అనే మెసేజ్ జనాలకు స్ట్రాంగ్గా తీసుకొని వెళ్ళారు. ఇలాంటి సమయాల్లో అతను ట్రంప్ ఏదైతే మనం చెప్పాడో, మన సార్వభౌమాధికారానికి, స్వతంత్రతకి భంగం కలిగించే విధంగా మా ఒత్తిడి వల్లనే మేము చేసిన బిజినెస్లు మేము మీకు ఇవ్వము, మీకు ఇలాంటి తాయిలాలు ప్రకటిస్తాం, మీరు యుద్ధం ఆపితే అని చెప్పి నా వల్లనే జరిగిందని చెప్పుకుంటున్న, హిపోక్రసీగా చెప్తున్న ట్రంప్కి సమాధానం చెప్పలేకపోతే భారతీయులకు మనం ఏ మెసేజ్ చెప్తాం, ఏ మెసేజ్ పంపిస్తాం? రైట్, ఫైనల్గా ఎవరికి ఉన్న పరిస్థితుల్లో వారు పూర్తి స్థాయిగా వారి యొక్క మేధస్సును ఉపయోగించి, వారి ధైర్య సాహసాలను ఉపయోగించి పాకిస్తాన్ ఎవరైనా కానీ ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయాలు, భారతదేశ భవిష్యత్తు, భారతదేశ రక్షణ రీత్యా తీసుకునే నిర్ణయాలు పట్టి తీసుకుంటుంది. మనం ఎవరు నిర్ణయం తీసుకున్నా చేయాల్సింది, ఫైట్ చేయాల్సింది ఆర్మ్డ్ ఫోర్సే. ఇంకొకటి, ఇప్పుడున్న జనాల్లో ఏ విధంగా రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారంటే, మోడీ లేకపోతే ఈ భారతదేశం లేదంటున్నారు. అదే అంటే ఆ రోజు వాజ్పేయి గారు కూడా ఉన్నారు కదా, బీజేపీ గవర్నమెంట్, కార్గిల్ యుద్ధాన్ని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. దీనివల్ల, ఈ అతివాదం వలన ఎవరికి నష్టం జరుగుతుంది? ఇది ఆలోచించుకోవాలి. ఇలాంటి అతివాదంగా మీడియాలో, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వీడియోస్ క్రియేట్ చేయటం, ఇంకోటి చేయటం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీనికి సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే భారతదేశం ఈ విధంగా అవుతుంది అని మెసేజ్లు పంపించేవాళ్ళు ఆ రోజున్న పరిస్థితులకు తగ్గట్టు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఎవరైనా నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరు చేసినా భారతదేశం కోసం, భారతదేశ సమగ్రత కోసం, భారతదేశ రక్షణ కోసం, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే తప్పితే వాళ్ళు ఎక్కడ మనం ఇప్పుడు ఒకరి పేరు చెప్పండి, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని దానివల్ల భారతదేశానికి నష్టం జరిగింది అనేది ఒకటి చెప్పండి. ఇంకొకటి, మనం ఉగ్రవాదం అనేది ఒక మతానికి అంటగట్టం, ఉగ్రవాదానికి మతం కానీ మానవత్వం కానీ ఇవన్నీ ఉండదు. చాలాసార్లు ఇంకొక ఎపిసోడ్లో మనం చర్చిద్దాం నరేష్ గారు. ధన్యవాదాలు నరేష్ గారు. థ్యాంక్ యూ.